అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్ లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా గనక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా గనక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా గనక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు తెలిసి లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా కనుక గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలియక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మకర రాశి వారికి మనం 2026 సంవత్సరంలో శ్రీ పరాభావ నామ సంవత్సరానికి సందర్భంగా చూసుకుంటే అద్భుతంగా ఉన్న రాశులు ఇదొక రాశి. అంటే అలా కొద్ది రాశులే ఉన్నాయి. ఒక వృషభ రాశి, ఒకటి కన్యా రాశి, తులారాశి, లేదంటే మకర రాశి, ఈ రాశులే ఉన్నాయి. ఇవి ఎలైట్ క్లబ్లో ఉన్నాయి. అంటే హైలీ రాడార్ టార్గెటెడ్లో ఉన్న, అదృష్టానికి హైలీ రాడార్లో ఉన్న నక్షత్రాలు రాశులని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి నేను లాస్ట్ 6 months నుంచి వేరియస్ న్యూస్ ఛానల్లో కొన్ని ఛాలెంజ్లు కూడా చేయడం జరిగింది. మీకు ఎందుకు బాగలేదు, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, ఆ రీజన్ ఏంటి అని ఇలా చెప్పడం, మాట్లాడటం జరిగింది. హారోస్కోపులు చెక్ చేయటం, అనాలిసిస్ చేయటం. అందులోని పర్సనల్గా నాది మకర రాశి కాబట్టి నేను నా రాశి ఫలాలు చూసుకుంటాను కాబట్టి ఇది ఒక ఆదండి సిద్ధి కాబట్టి చాలామంది కాల్ చేసామండి మాది కూడా మకర రాశినండి అని ఇంకా అసోసియేషన్తో చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్రమంలో ఎన్ఆర్ఐలు ఉన్నారు చాలామంది, అన్ని దేశాల కంట్రీలు, దాదాపు 8-9 కంట్రీస్ నుంచి మకర రాశి వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు. కొంతమంది ఎక్స్క్లూజివ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా పెట్టున్నాను నేను. ఎవరైతే 35 to 45 ఉన్నారో వాళ్ళ ఏజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగిందనమాట. ఇన్ సమరీ, ఈ మకర రాశి వాళ్ళకి ఏదైనా ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి అంత అనుకూలంగా ఉంది. చక్కగా దూసుకొని పోయే ఒక పరాభావన సంవత్సరం, అదృష్టమైన బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారు. జూన్ తర్వాత ఈ బెస్ట్ టైం ఇంకా 10 రెట్లు పెరుగుతుంది. సో అంతా బాగున్నప్పుడు ఇంకేంటి, కానీ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటున్నాయి. ఇది పాయింట్. సో మనం గోచార రీత్యా పంచాంగం దాని ప్రకారం మనం మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే పోయే ముందు, స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళకి ఏలినాటి కష్టాలన్నీ పడొచ్చారు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ఆత్మజ్ఞానం ఇవ్వాలి. అంటే వీళ్ళకి కొన్నిసార్లు వాళ్ళకి కావాల్సినవి అందుకునే దగ్గరలో ఉంటారు, కొన్నిసార్లు కావాల్సిన కొంచెం దూరంగా ఉంటుంది, కొన్నిసార్లు వెంటనే రావచ్చు, కొన్నిసార్లు కొంచెం కష్టపడిన తర్వాతే వస్తుంది. మనిషికి అనే వాళ్ళకి రాకుండా అయితే ఏముండదు. పెళ్లి కావాలనుకుంటే ఈ ఏడు వచ్చేదో ఒక ఏడు పెళ్లి కాకుండా అయితే ఉండదు కదండి. ఉద్యోగం కావాలి, కష్టపడుకుంటా పోతే ఈ ఏడు ఇంకొకటి రాకుండా అయితే ఏముండదు కదా. కొంతమంది వెరీ క్విక్గా వస్తుంది, కొంతమంది లేటుగా వస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, ఈ రాశి వాళ్ళకి వెంటనే వచ్చినా, కొంచెం లేటుగా వచ్చినా, తర్వాత కావాలనుకుంది ఈరోజు వచ్చినా రేపు వచ్చినా కానీ, కొంచెం ఆలస్యమైన కానీ వీళ్ళ ముఖంలో చిరునవ్వు ఇప్పుడు ఉండాలి, ఆనందంగా ఉండాలి. ప్రతిదాన్ని పవిత్రంగా హోలిస్టిక్గా చూసుకోవాలి. ఒక మైండ్, ఒక మనస్సెట్, మైండ్ సెట్ వీళ్ళకి ఉండాలి. అది బ్రహ్మ జ్ఞానం అంటారు. స్వర్ణలక్ష్మి అమ్మవారి ఈ మకర రాశి వాళ్ళందరికీ అది ఇవ్వాలని ఫస్ట్ మనం కోరుకుందాం. నెక్స్ట్ రాజ్యం దేహి.
అంటే వీళ్ళకి ఒక మంచి పవర్, స్టేటస్, అథారిటీ, ప్రిస్టేజ్, వీళ్ళ మాటకి కట్టుబడి 10 మంది పనిచేసే విధంగా వీళ్ళకి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉండే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. ధనం దేహి, వీళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలి. ఎంత ధనం అంటే ఇల్లంతా ధనమేమే ఉండాలి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ధనమే ఉండాలి. బ్యాగులు పట్టుకుంటే బ్యాగులో ధనం ఉండాలి. కారు కూర్చుంటే కారులో కూడా ధనం ఉండాలి. ఎక్కడంటే అక్కడ వీళ్ళకి విపరీతంగా ధనం ఉండాలి. ఇష్టకామార్థ సిద్ధి, ఈ రాశి వాళ్ళకి మనసులో ఇది కావాలి అని అనుకుంటే ఆన్ ది స్పాట్లో ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా కావాలి. అలా అమ్మవారు వీళ్ళకి అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మనం కూడా విష్ చేసేసి ముందుకెళ్దామండి. ఈ రాశిలో ఉన్న ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం ఎక్కువ ఉంది. అంటే బాగా ఖర్చు చేస్తారు, కానీ శుభకార్యాల గురించి ఖర్చు చేస్తారు. రెండోది రాజ్యపూజ్యం 1 ఉంది, అవమానం 2 ఉంది. ఇది ఓకే ఉంది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు గమనించుకోవాల్సింది వ్యయం చాలా ఎక్కువగా ఉంది. వ్యయం చేయటం అదృష్టం. ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది కాబట్టి. బట్ వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతిదీ ఆలోచించుకొని దీర్ఘకాలికమైన పనుల గురించి ఖర్చు ఎక్కువ పెడతారు. అంటే ఇల్లు కట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేయటం, కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయటం, ఇలా వీటి గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్రణాళికలు చేసుకొని ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది. అంతకుముందు మోడరేట్ లైఫ్ స్టైల్లో ఉన్నవాళ్ళు అదే లైఫ్ స్టైల్కి అలవాటు పడి ధనం రావటం స్టార్ట్ అయిపోయింది, ధనం ఎక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ వచ్చిన ధనానికి వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోతుంది. సహజంగా ధనం ఉంటే అన్నీ పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడం అనేది సంతోషం, శుభకరం. అయితే ఆ ధనం సరైన మార్గంలో ఖచ్చితంగా చేస్తే మళ్ళా తిరిగి 10 రెట్లు వీళ్ళకి వచ్చేస్తుంది. సో వీళ్ళకి ఏమవుతుంది, ఆదాయం 2, వ్యయం 8 అవుతుంది. 10 రెట్లు మళ్ళీ వీళ్ళకి తిరిగి వస్తే 80 టైమ్స్ మళ్ళీ ధనం వచ్చేస్తుంది. ఇలా వీళ్ళకి చక్కగా అమ్మవారు ఒక మంచి అదృష్టం సైకిల్ వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. వీళ్ళకి 3వ స్థానంలో శని ఉన్నారండి. ఎందుకు మకర రాశి గురించి ఎంత హైలైట్, నా రాశిని కాదు, కొంతమంది ఒక యాంకర్ అడుగుతున్నారు చూడండి మీరు సొంత రాశికి ఎంత హైప్ ఇచ్చుకున్నారు అంటే ఎంత హైప్ ఇస్తే రియాలిటీ ఆగదు కదా. కారణం ఏంటంటే శనికి వీళ్ళకి యోగ్యతను ఇస్తున్నాడు. అన్ని గ్రహాల్లో బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదంటే శని. అది మకర రాశి వాళ్ళకి బాగా తెలుసు, ఏలినాటి శని అనుభవించి వచ్చారు. అలాంటి ఇబ్బంది పెట్టిన 7.5 సంవత్సరం ఇబ్బంది పెట్టిన శని వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే పాయింట్లో కూర్చొని ఉన్నారు. అన్ని గ్రహాల్లో ఇబ్బంది పెట్టే శని గ్రహమే వీళ్ళకి అనుకూలంగా ఉంటే వీళ్ళకి ఏం కావాలండి. అందుకని ఈ కాన్ఫిడెన్స్ నేను మాట్లాడతాను. తర్వాత ఏంటంటే స్థాన ఆర్ధ భృత్యాధికం. స్థానం అంటే పొజిషను, వృత్తి అంటే గౌరవము అధికమైపోతుంది, స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి గురువు మారిన తర్వాత భోగాన్, అత్యంత అద్భుతమైన ప్లేజర్స్, ఎంటర్టైన్మెంట్తో వస్తుంటుంది. తర్వాత రాహు 2nd హౌస్లో ఉండడం వల్ల జనవరి వరకు వీళ్ళకి చక్కగా బహుముఖ ఆదాయం, ఏది పట్టుకున్నాక ఏదో విధంగా డబ్బులు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ కనెక్షన్స్, ఫారిన్ రిలేషన్స్తో ఇంకా ధనం వస్తుంది వీళ్ళకి. తర్వాత కేతు 8th హౌస్లో ఉండటంతో శారీరకంగా పెయిన్స్ ఉంటాయి. ఇది కొంచెం గమనించుకోవాలి. యోగా చేయటం, మెడిటేషన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. మనకి 3వ స్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే త్రిభోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాది సిద్ధికృత్, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, రవిపుత్రే తృతీయగే గతి అంటారు. చాలా పెద్ద శ్లోకం. అంటే అంత ఉంటుంది. అంటే ఏంటిది, స్త్రీ భోగం అంటే స్త్రీలతో చక్కగా ఉంటారు. మనస్సౌఖ్యం, మనసు బాగుంటుంది. బుద్ధి యత్నాది సిద్ధికృత్, మైండ్ చాలా ప్యూర్గా ఉంటుందంట. ఏదైనా పని పడితే రిజల్ట్ వస్తుంది. స్వస్థాన ప్రాప్తి, ఏలినాటి శనంలో ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో ఆ మొత్తం ఇప్పుడు తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి. అందుకని నేను రిపీటెడ్గా అగైన్ అండ్ ఇది నేను చెప్పలేదు, మహర్షులు చెప్పారు. మా ఇంట్లో నేను రాసుకొని వచ్చింది కాదు. నాకు సాంస్క్రిట్ కూడా అంత ఎక్కువ రాదు, ఈ శ్లోకాల వరకే వచ్చు. సాంస్క్రిట్లో వాళ్ళు చెప్పారంట ఆరోగ్యం ప్రాప్తి, ఆరోగ్యం వస్తుంది. ఇలా మంచి టైంలో ఉన్నప్పుడు ఎప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు, అంతే కదా. బాగలేనప్పుడు మనం మొన్నటిదాకా అందరినీ శనిని తిట్టుకుంటా కూర్చున్నాం, శని బాధలు. ఇప్పుడు శని పట్టట్లేదు కదా, మరి నెక్స్ట్ ఏంటి, సంథింగ్ డిఫరెంట్ ఉంది. అందుకని హారోస్కోప్ చూపించమని నేను చెప్తూ ఉంటాను. వీళ్ళకి పిల్లల విషయంలో చెప్పిన మాట వినరు, ఆఫ్ కోర్స్ అది కామన్ అనుకోండి. ఓవర్ ఎక్స్పెండిచర్, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. రేపు జూన్ దాటిన తర్వాత ఇంకెన్ని నెలలు, ఒక 4 months అనుకోండి, మన ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, హార్డ్లీ 4-5 months ఉంటే గురువు మారటంతో వీళ్ళకి 7వ ఇంట్లో గురువు రావడంతో ఫస్ట్ ఏమవుతుందంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. హెల్త్ చాలా బాగుంటుంది, బ్రదర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. తర్వాత ఇల్లు కట్టుకుంటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే 7వ ఇంట్లో గురువు ఉంటే ఏమవుతుందంటే రాజదర్శనం, హైయర్ అఫీషియల్ అందరం కలుస్తూ ఉంటారంట. గాత్ర గాంభీర్యం, బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అభీష్టార్థ కార్యసిద్ధి, అభీష్ట
అర్ధ కార్యసిద్ధి, అభీష్ట కార్యసిద్ధి అంటారు. ఇష్టమైన పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారని మనకు చెప్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందండి, 2 పెద్ద గ్రహాలు గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి వాళ్ళు. ఆల్రెడీ శని బాగున్నారు, జూన్ తర్వాత గురువు కూడా బాగున్నాడు, రాహు బాగున్నారు. 4 పెద్ద గ్రహాల్లో 3 గ్రహాలు బాగా సపోర్ట్ ఇస్తున్నప్పుడు సహజంగా బాగుండాలి కదా. ఇది గ్రహాల యొక్క స్థితిని బట్టి మకర రాశి అండి. గురువుగారు గ్రహస్థితి ప్రకారం ఎలా ఉందనేది చాలా చక్కగా వివరించారు. మరి ఈ రాశి వారికి నక్షత్రం ప్రకారం ఏ విధంగా ఉంటుంది గురువుగారు? వీళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఉత్తరాషాఢ వాళ్ళకి ఫస్ట్ చూసుకుంటే పట్టాభిషేకము, విపరీతమైన ఒక మంచి పొజిషన్ గల అవకాశం ఉంటుంది. రెండోది సంతోషంగా ఉంటారు. మూడోది ఒక విషయం, మీరు ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. మే వరకు ఏదన్నా పదవి పొజిషన్ లాంటి ఆశపడి ఉంటే అవి రాకుండా వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. శ్రవణం నక్షత్రం వాళ్ళకి పట్టాభిషేకం, చక్కగా మంచి పదవి ప్రమోషన్ వస్తుంది. ధనం విషయంలో కొంచెం స్లోగా ఉంటారు, హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధన నష్టము ధన వృద్ధి 2 జరుగుతుంది. పట్టాభిషేకం కూడా జరుగుతుంది, అంటే మంచి పొజిషన్ వస్తుంది, కొత్త జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనము ఉంటుంది. ఎడేయడము సంతోషంగా ఉంటారు. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఈ రెండులో జాగ్రత్తగా ఉండాలి. కానీ ధన నష్టము, వచ్చిన ధనం కాపాడుకోలేకుండా పోయి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. గురువుగారు వీళ్ళకి వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? పరిహారాలు వీళ్ళు చాలా ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుందండి. జనరల్గా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటకు వచ్చేసి గురువు అందరూ బాగున్నారు కాబట్టి, ఇంకా ఎవరైనా కనుక బాగా స్ట్రక్ అయ్యారు అని అనుకుంటే కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ని చూసుకుంటే, ఒక్కసారి నవగ్రహ టెంపుల్స్ని, చిదంబరము గుడిని, తర్వాత మనకి కంచి అమ్మవారిని, కామాక్షి అమ్మవారిని, ఇలా ఒకసారి ప్రసిద్ధమైన క్షేత్రాలు తీసుకొని ఎక్కువగా రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి వీళ్ళు కోటప్పకొండ దర్శించుకుంటే, గుంటూరు దగ్గర ఉంటుందండి, దక్షిణామూర్తి దర్శనం చేసుకొని అక్కడ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ధనానికి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా ఏమైనా కనుక స్పెసిఫిక్ ఇండివిజువల్గా బాధలు ఉంటే వాటికి సంబంధించిన పరిష్కారాలు ఖచ్చితంగా అయితే శాస్త్రాలు ఉన్నాయని తెలుసుకోవాలి. మెయిన్ 35 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి ఈ టైంలో లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఎక్కువగా ప్రమోషన్స్ కానీ ఆపర్చునిటీస్ కనుక రాకుండా ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని బ్లాకేజెస్ అని ఉంటాయండి, వీటిని మనం శాపాలు లేదా దోషాలు అంటారు అనమాట. అంటే ఎందుకు కొన్ని యాన్సిస్టర్స్ నుంచి వస్తాయి, కొన్ని పూర్వజన్మ నుంచి వీళ్ళు తెచ్చుకునే ఉంటాయి అనమాట. వీటికి సంబంధించిన బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే పరిష్కారాలు అవన్నీ తెలుసుకొని ముందు వాటికి సంబంధించిన రెమెడీలు అవన్నీ పూజలు అవన్నీ చేసుకుంటే వాటిని ఉన్న బ్లాకేజెస్ అన్ని పోయి జీవితం 10 రెట్లు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉందండి. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఈ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.